ఉభయ సభల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరగబోతోంది. బడ్జెట్ పై సమాధానం ఇవ్వనున్నారు డిప్యూటీ సీఎం. అయితే మాజీ సీఎం కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ హాజరు కావాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. నేటితో ముగియనున్నాయి టీఎస్ అసెంబ్లీ సమావేశాలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ లైవ్ ద్వారా అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. లావణ్య, మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ 3వ రోజు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఏదైతే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడింది. తర్వాత వెనువెంటనే దానికి సంబంధించినటువంటి సమావేశాలు కూడా, అంటే ప్రత్యేకంగా పార్టీకి సంబంధించిన సమావేశాలు కూడా జరిగినాయి. కానీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఏదైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఈరోజు చర్చ జరగబోతుంది. శ్వేతపత్రాన్ని ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. అయితే మొదట సమావేశాలు ప్రారంభమైన వెనువెంటనే మాత్రం ఇటు మంత్రి కొండ సురేఖ స్టేట్ ఫారెస్ట్ సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్ను, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి వీరకుమార్ పవర్ జనరేషన్ సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్ను ఇటు సభలో ప్రవేశపెడుతున్నారు. తర్వాత ఇక కొంతమంది దివ్యాంగత ఎమ్మెల్యేలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సంతాప తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అయితే మొత్తం మీద చూస్తే ఈరోజు జరిగేటువంటి సభ మాత్రం కొంతవరకు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం ఏదైతే జరగనున్నటువంటి సభలో ప్రధానంగా ఇరిగేషన్ సంబంధించి ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి హాట్ టాపిక్గా ఇది మారబోతుంది. అయితే ఉదయం మాత్రం ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే బడ్జెట్ పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. మధ్యాహ్నం మాత్రం కొంతసేపు సభ వాయిదా పడిన తర్వాత శ్వేతపత్రం మీద సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇప్పటికే. అయితే ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం అయిన తర్వాత ఏదైతే బడ్జెట్ మీద చర్చ పూర్తయి తర్వాత ఇరిగేషన్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసే క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. అంటే ముఖ్యంగా కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా దీంట్లో ప్రధాన ప్రస్తావన రానున్నట్టు తెలుస్తుంది. రేపు మాత్రం మేడిగడ్డ సంబంధించి టూర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అఖిలపక్షానికి. అది రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేఆర్ఎంకి సంబంధించిన ఇష్యూ మీద సమావేశం ఉండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళటం లేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు, ఒకవేళ వాళ్ళు కనుక సమయం అడిగితే మాత్రం రేపని కాకుండా 14 కావచ్చు, 15 కావచ్చు, ఇంకో రోజు ఏది అడిగితే ఆ రోజున సమావేశం టూర్ పెట్టుకుందామని చెప్పని కూడా స్పష్టం చేశారు. కానీ ఇంతవరకు బీఆర్ఎస్ నుంచి ఎటువంటి ప్రతిపాదన రాకపోవడంతో రేపు మాత్రం బేడిగడ్డ టూర్కి సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాటు ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవచ్చు. లావణ్య, ఈ రోజు కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? అయితే వాస్తవానికి బడ్జెట్ రోజు ప్రవేశపెట్టే రోజే ఈ యొక్క ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని చెప్పి పార్టీ వర్గాలు చెప్పాయి. హరీష్ రావు కూడా అదే విషయం చెప్పారు. కానీ ఇప్పటివరకు మాత్రం హరీష్ రావు చెప్పినట్టుగా కేసీఆర్ మాత్రం ఈ యొక్క సమావేశానికి హాజరు కాలేదు. ఈ రోజు కూడా హాజరయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే రేపు జరగబోయే నల్గొండ సభకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, దాని మీద ఏ విధంగా ఎవరెట్లా మాట్లాడాలి, ఏ అంశాలను ప్రధానంగా తీసుకుని మాట్లాడాలనే దాని మీద పార్టీ నేతలకు దిశ చేయబోతున్నారు. ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత తన ఇంట్లో కొంతమంది ముఖ్య నేతలతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో రేపు జరగబోయేటువంటి సమావేశానికి సంబంధించి కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలంటే దాని మీద కూడా మాట్లాడనున్నారు. రేపు నల్గొండ సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అంటే భారీ బహిరంగంగా ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన అయితే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకరెడ్డి మాత్రం దీని మీద స్పష్టం చేశారు. ఒకవేళ నల్గొండలో సభలో నిర్వహిస్తే మాత్రం కేటీఆర్ వచ్చిన అడ్డుకుంటామని చెప్పని కూడా నిరసన ప్రదర్శనలు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. లావణ్య, అయితే బ్రహ్మాజీ ఈ నెల 13వ తారీఖు వరకు సమావేశాలు జరుగుతాయని చెప్పి ముందు ప్రకటించడం జరిగింది. మరి ఒకరోజు ముందుగా ముగించడానికి గల కారణాలేంటి? అంటే ఈరోజు సమావేశాలు ముగుస్తారని ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కడ ప్రకటించలేదు. కాకపోతే ఈరోజు ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి బడ్జెట్ మీద చర్చ, ఒకటి దానికి సమయం తీసుకుంటుంది. రెండవది ఇక ఇరిగేషన్ సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ ప్రజెంటేషను, శ్వేతపత్రం రిలీజ్ ఉంది. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో సమావేశాలు అయిపోతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. రేపు ఒక్కరోజు మేడగట్టకు సంబంధించినటువంటి ఉంది. వాస్తవానికి రేపటితో అసెంబ్లీ సమావేశాలు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కూడా రేపు మేడగట్టకు సంబంధించిన టూర్ ఉండడంతో రేపు ఒకరోజు విరామం ఇచ్చిన తర్వాత 14, 15 తారీఖు 2 రోజులు కూడా సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచన ప్రభుత్వం ఉంది. దాని మీద ఇప్పటివరకు అయితే క్లారిటీ ఏమి ఇవ్వలేదు.
సో 14-15 కానీ లేకపోతే 14 తారీఖు ఒక్కరోజు కానీ ఈ యొక్క సమావేశం నిర్వహించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ప్రభుత్వం దీని మీద మరి కాసేపట్లో కొంతవరకు స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలానే అయితే బ్రహ్మాజీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటున్నారు, మరి దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇంతకుముందు చెప్పుకున్నట్టు దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సంబంధించి స్క్రీన్ కావచ్చు, మొత్తం మానిటర్ కావచ్చు, అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్క అంశాన్ని ఇరిగేషన్లు తిరిగినటువంటి ఇటు సీతారామ ప్రాజెక్టు భద్రాచలం ఏరియాలకు సంబంధించినట్టు కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో మేడిగడ్డ సంబంధించినటువంటి అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి కుంగిన అంశాలు కావచ్చు, వాటర్ బాహుబలి పైప్ లైన్ మోటార్లు ఏవైతున్నా అవి మునిగినటువంటి అంశాలు కావచ్చు, వీటిని అన్నింటినీ కూడా ప్రస్తావించనున్నారు. అదేవిధంగా నాగార్జున సాగర్ సంబంధించినటువంటి డ్యామ్ విషయంలో కూడా కొంతవరకు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కేఆర్ఎంబీకి సంబంధించి ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించనున్నారు. మొత్తం మీద ఓవరాల్గా ప్రజెంటేషన్లో ప్రభుత్వం తన వాదన వినిపించబోతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తన వాదన వినిపించే క్రమంలో కొంతవరకు గందరగోళం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతివాదాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కొంతవరకు సభ గందరగోళంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈరోజు అసెంబ్లీలో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.